ఈరోజు నేను స్టాక్ డెలివరీకి ఒక ప్లేస్‌కి వెళ్ళాను. సింపుల్‌గా స్టాక్ ఇవ్వాలి. నెక్స్ట్ లొకేషన్‌కి మూవ్ అవ్వాలి. అదే ప్లాన్. కానీ అక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. మనం ఎవరికైతే స్టాక్ ఇవ్వాలో వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే వాళ్ళ పక్కింటి ముందు నుంచి వెళ్ళాలి. ఆల్రెడీ అక్కడ వాళ్ళకి పక్కింటి వాళ్ళతో కొన్ని పర్సనల్ గొడవలున్నాయి. వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. రీజన్ దొరికితే గొడవ పెట్టుకోవడానికి. నేను వెహికల్‌తో వెళ్ళగానే "ఎందుకు మా ఇంటి ముందు నుంచి పోతున్నావు? అదేమైనా రోడ్డా? ఎవరు నువ్వు?" అని స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 30 మినిట్స్ రోడ్ మీద గొడవ. మనం వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళం. మనం స్టాక్ డెలివరీ ఇవ్వాలి, వెళ్ళిపోవాలి. కానీ వేరే వాళ్ళ పర్సనల్ ఇష్యూస్‌లో మనల్ని ఇన్వాల్వ్ చేయడం కరెక్టా? మనకి మన పక్క వాళ్ళతో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనం చూసుకోవాలి. కానీ బయట నుంచి పని కోసం వచ్చిన వాళ్ళతో గొడవ పడడం కరెక్ట్ కాదు. డ్రైవర్ లేట్ చేస్తే మనం తిడతాం. ఎందుకు లేట్ అని అడుగుతాం. కానీ వాళ్ళు రోడ్డు మీద ఫేస్ చేస్తున్న స్ట్రగుల్స్ మనకు తెలియదు. ట్రాఫిక్, అన్‌లోడింగ్ ఇష్యూస్, పోలీస్ చెకింగ్ ఇలాంటి అన్‌ఎక్స్‌పెక్టెడ్ గొడవలు. ఇప్పుడు ఈ వెహికల్ బ్రేక్ డౌన్ అయింది. ఇది నార్మల్ వెహికల్ కాబట్టి సరిపోయింది. అదే మన స్టాక్ వెహికల్ బ్రేక్ డౌన్ అవుతే ఇట్ కుడ్ బి ఎ హ్యూజ్ లాస్. సీజన్‌లో టైమ్ అంటే మనీ, మనీ అంటే టైమ్. 30 మినిట్స్ డిలే నెక్స్ట్ డెలివరీస్ అన్నీ ఎఫెక్ట్ అవుతాయి. సో, నెక్స్ట్ టైమ్ మనం ఎవరైనా డెలివరీ వెహికల్ లేట్ అయితే ముందు రీజన్ అడగండి. ఎందుకు లేట్ అయింది అని బిఫోర్ స్కోల్డింగ్ దెమ్. దిస్ ఈస్ ద డౌన్ రియాలిటీ ఆఫ్ బిజినెస్. స్ట్రగుల్స్ వస్తాయి, డిలేస్ వస్తాయి. కానీ మన జర్నీ ఆపడం మాత్రం కుదరదు. మన జర్నీ కొనసాగుతూనే ఉంటుంది.